మరి ఒకసారి దేవుని యొక్క నామములో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి సమృద్ధిని, ఆశీర్వాదములను, శాంతిని, సమాధానమును మనము వెతకడానికి, పొందుకోవడానికి దేవుని యొక్క మందిరములోనికి మనం వచ్చినాము కనుక దేవుని మందిరములోనికి ఎలాగొచ్చామో అలాగ వెళ్ళిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని మందిరములోనికి ఎలాగొచ్చామో అలాగ వెళ్ళిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని మందిరములోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దేవుని మందిరంలోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. మన జీవితములలో ప్రియులారా, ఎలాగొచ్చామో ప్రతి వారం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేటువంటి విధము కాదు. మన జీవితములలో ఒక ఆశను, ఒక గురిని మనము కలిగిన వారుగా ఉండాలి. ఒక ఆకలి, ఒక దాహాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. మనము దేవుని మందిరములోనికి ఆశతోనూ దాహముతోనూ వచ్చినట్లయితే దేవుడు పిల్లరా తప్పక మనలను ఆశీర్వదించి దీవించే దేవుడు అంటున్నాడు. కనుక కీర్తనకారుడు పిల్లరా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడునో దూరముగా ఉన్నాడు. కీర్తనకారుడు ఎక్కడునో దేవుని మందిరంలో ఉండి కీర్తన రాయలేదు. అతడు దేవుని సన్నిధిలో ఉండి కీర్తన అతడు రాయలేదు. ఈ కీర్తన ఎక్కడునో దేవునికి దూరముగా ఉండి ఈ కీర్తన రచిస్తూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? మొదటి వాక్యము చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములని తన గృహములో ఉండి అతడు ప్రియులారా దేవుని యొక్క మందిరమును గురించినటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవా, నీ మందిరం యొక్క నివాసములు ఎంత రమ్యంగా ఉంటున్నవి నాయనా. ఇంకా రెండో వాక్యము చూస్తే, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని, ప్రియులారా దేవుని యొక్క మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత అనుభవం కాదు. ఇది దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత అతని హృదయము అక్కడ లేకుంటే సంతోషించలేదు. తన యొక్క హృదయము తన గృహంలో ఉన్నప్పుడే, మార్గంలో ఉన్నప్పుడే, తన యొక్క గృహంలో ఉన్నప్పుడే, దేవునికి దూరముగా ఉన్నప్పుడే తను తాను సిద్ధం పరచుకొని దేవుని మందిరంలోనికి వచ్చి చూడగలుగుతుంటున్నాము. దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు మన హృదయాలు పిల్లారా, మన మనసులు మనం సిద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి రావాలి. మన హృదయాలు దేవుని యొక్క ఆరాధనతో నింపబడి రావాలి. మన హృదయాలు దేవునికి కృతజ్ఞత భావముతో నింపుకున్న వారమై దేవుని మందిరంలోనికి వచ్చినట్లయితే నీవు దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదమును, ప్రతి అనుభవాన్ని పొందగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను. కనుక ఇక్కడ కీర్తనకారుడు దూరంగా ఉండి అంటున్నాడు, దేవా యెహోవా మందిరము యొక్క ఆవరణమును చూడవలెనని. వచ్చినాక కాదు, దేవుడు తనే పిల్లరా ఆ యొక్క మార్గంలో ఉండే, గృహంలో ఉండే అతను అంటున్నాడు, దేవా నీ మందిరం యొక్క ఆవరణము చూడాలని ఆశతో దేవుడు పిల్లరా ఆశ కలిగిన వాడు అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవునికి సంగమా మన హృదయములు కూడా సిద్ధపడిన వారుగా ఉండాలి. దేవుని కొరకు వాంఛ కలిగిన వారుగా ఉండాలి. దేవుని కొరకు తృష్ణ కలిగిన వారుగా ఉండాలి. దేవుని కొరకు ఆకలి దాహాన్ని కలిగిన వారుగా ఉన్నట్లయితే ఇక్కడ వచ్చిన తర్వాత నీ ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. నీ ఆకలిని తీర్చే దేవుడు అంటున్నాడు. నీ దాహమును తీర్చే దేవుడు అంటున్నాడు. కనుక ఆయన ఆకలి కలిగిన వారి యొక్క వారికి ఆయన ఆహారమును ఇచ్చే దేవుడు అంటున్నాడు. కనుక హృదయకాలము కీర్తనకారుడు ప్రియులారా ఎంత చక్కగా తన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి వచ్చాడో మనం చూడగలుగుతుంటున్నాం. భారంతో వచ్చినావేమో, సమస్యలతో వచ్చింటున్నావేమో, నిరాశలని వచ్చింటున్నావేమో, అనారోగ్యంగా వచ్చింటున్నావేమో, కురింగిన స్థితులని వచ్చింటున్నావేమో. కానీ అయితే సుంకరి వలె నీవు ఉండాలి. సుంకరి వలె నీవు ఉండాలి. సుంకరి ఏమంటున్నాడు? దేవుని మందిరంలోనికి వచ్చి తను తాను తగ్గించుకొని, దేవుని మందిరంలోకి వచ్చి తను తాను తగ్గించుకొని, దేవుని సల్కయ్యా ఆకాశం వైపు నేను కన్నులెత్తి చూచుటకు కూడా నేను యోగ్యుడను కాను అని తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన గృహంలోనికి వెళ్ళిపోయి చూడగలుగుతుంటున్నా. ఉదయకాలం దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా
ప్రతి వ్యక్తి కూడా దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి కలిసి వెళ్ళాలి. దేవుని సన్నిధితో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. దేవుని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం దేవునికి సంతోషము సమాధానము మన హృదయములో నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవారుగా ఉండవశారమంటున్నామని సిద్ధపడినటువంటి హృదయములతో మనము దేవుని మందిరంలోనికి వారిగా ఉండాలి. ఇంకొక వ్యక్తి కూడా దేవుని మందిరంలోకి వచ్చాడు. తన యొక్క భక్తి జీవితం అంతా కూడా ప్రదర్శించాడు. తన భక్తి, నీతి, దాంభికము, తాను యొక్క అన్ని కూడా దేవుని మందిరంలో ప్రదర్శించాడు. ఎలాగింటికి వెళ్ళిపోయాడు అతడు. ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. మన జీవితంలో అలాగుండకూడదని కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. కనుక ప్రియులారా, ఉదయకాలం అనుకుని మూడో వాక్యము చూస్తే ఇలాగుంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే నీ యొక్క బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను, వానకోకిలకు గూటి స్థలము దొరికిన చూడగలుగుతుంటున్నా. నీ యొక్క ప్రియుల హృదయము, నీ మనస్సు, నీ హృదయము ఎక్కడ తృప్తి కలుగుతుంది నీకు? నీ పిట్ట లాంటి చిన్న హృదయము, పక్షి లాంటి చిన్న హృదయం ఎక్కడ ఆనందం, ఎక్కడ తృప్తి దొరుకుతుంది? ఎక్కడ మనం తృప్తి పొందగలుగుతాము? ఎక్కడ మన యొక్క ప్రాణము తెప్పరిల్లుతుంది? ఎక్కడ మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది? ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికినది. మన హృదయములకు నెమ్మది, శాంతి, సమాధానము దేవునికి సన్నిధిలో మాత్రమే, దేవుని యొక్క మందిరములో మాత్రమే నీ హృదయమునకు కావలసినటువంటి సన్నిధికి, నీ హృదయం యొక్క దాహాన్ని తీర్చబడేటువంటి స్థలము దేవుని మందిరం అయితున్నది. దేవుని యొక్క ఆరాధన స్థలం అయితున్నది. దేవుని వాక్యము నిలిచేటువంటి స్థలం అవుతుంది కనుక, దేవుని యొక్క వెలుగు నిలిచేటువంటి స్థలం అవుతుంది కనుక, నీ హృదయము ఎక్కడ తృప్తి పొందుతుందంటే అది దేవుని యొక్క ప్రియులారా బలిపీఠమునొద్దనే చూడగలుగుతుంటున్నాము కనుక, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుట గూటి స్థలము దొరికే చూడగలుగుతుంటున్నాం. ఉదయకాలము మన ప్రాణము ఆ లోకములో కొద్ది సమయమో మనము ఆనందించగలుగుతామేమో, కొద్ది సమయం మన శరీరము సంతోషించగలుగుతుందేమో, కానీ త్రాను ఆత్మకు మాత్రం తృప్తి లోకంలో దొరకదు. మన ఆత్మకు దాహము లోకంలో దొరకదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6వ వాక్యం చూస్తే, 4వ వాక్యం చూస్తే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, దేవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులైతున్నారు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము మన నోటిలో స్తుతులు ఉండాలి. నిత్యము మనము దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. నిత్యము మన యొక్క నోటిలో ఆయన యొక్క స్తుతులు మాత్రమే ఉండాలి. నిత్యము ప్రియుల ఆ పిచ్చుకలు ఎందుకొరకు దేవుని మందిరములు నివాసము చేస్తున్నవి. అవి మనకంటే ముందుగానే లేచి దేవుని స్తుతిస్తున్నవి. నువ్వు లేవకముందే నీ పిచ్చుకలు, ఈ పక్షులు మనకంటే ముందుగానే లేచి అవి దేవుని స్తుతిస్తుంటున్నవి. అవి ఇందు కారణము అవి దేవుని మందిరములో నివాసము చేయగోరుతున్నవి కనుక, అవి దేవుని మందిరములో నివాసము కట్టుకున్నవి కనుకనే మన హృదయాలు ఎలాగుంటున్నవి. ఉదయాన్నే దేవుని స్తుతించేటటువంటి అనుభవం పక్షుల కంటే కూడా హృదయాన్నే లేచి, అయ్యా నా కంఠ స్వరము నీకు వినిపిస్తాను, నేను నా హృదయము నాయన ప్రతి గానము చేస్తుంది. దేవా ఉదయ కాలముని నా ప్రార్థన సిద్ధపరచుకొని ఉంటున్నాను, నా ప్రార్థన సిద్ధపరచుకొని దేవా నీ కొరకు ఎదురు చూస్తున్నానని పిచ్చుకలు కన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కలిగిన వారుగా ఉంటున్నామా? సాయంకాలమునే ప్రియులారా అవి మనకంటే ముందుగానే అవి దేవుని స్తుతించేటివి ఉంటున్నవి. మనం పడుకునేటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తామేమో, మన అంత తిని పడకలికి వెళ్ళిపోయేటప్పుడు మనం ప్రార్థన చేస్తామేమో, కానీ పిచ్చుకలు ఎప్పుడమ్మా దేవుని స్తుతిస్తుంటున్నవి? అక్కడ సూర్యుడు అస్తమిస్తుండగానే
అక్కడ సూర్యుడు అస్తమిస్తుండే కానీ పిచ్చుకలు పక్షులన్నీ కూడా దేవునికి పిల్లల గాన ప్రతి గానము చేస్తూ స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నవి. ఉదయకాలము మన ఆత్మీయ జీవితం ఎలాగుంటున్నది? దేని చేత మనము నింపబడి ఉంటున్నాం? మన హృదయము దేని చేత నింపబడి ఉంటున్నది? దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి మనసు మనము కలిగిన వారుగా ఉంటున్నామా? 5వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అమ్మా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములుగా ఉంటున్నవి. ఎంతమంది సంతోష గానములతో దేవుని మందిరములోకి వచ్చాము? భారముతో వచ్చామా? సంతోషముతో వచ్చామా? నా చిన్నప్పుడు, నా 5-6 సంవత్సరములో నా తల్లిదండ్రులు నన్ను, నా కుటుంబాన్ని, మా అక్క చెల్లె, నా వాళ్ళందరినీ కూడా 3 కిలోమీటర్లు మందిరానికి, మా గృహానికి ఏ సదుపాయములు కూడా లేవు. మాకు ఏ సదుపాయములు కూడా లేవు. 3 కిలోమీటర్లు ప్రియులారా మేము దేవుని మందిరములోనికి ప్రతి గానములు చేస్తూ మా తల్లిదండ్రులు మనం నడిపించిన వారైతున్నారు. మేము అక్కడ ఆలయంలోనికి వస్తూనే ఎవరు కూడా కనబడరు, కానీ మా కుటుంబం మాత్రం అక్కడ కనబడేది అంటున్నారు. అందరూ కూడా దేవుని మందిరం దగ్గరలో ఉంటున్నారు. దాని పేరే క్రిస్టియన్ కాలనీ అంటున్నది. పేరు క్రిస్టియన్ కాలనీ. మేము ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో నుంచి అందరికంటే ముందుగానే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాను. మా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళాను కనుక యాత్ర చేయు మార్గంలో మాకు అతి ప్రియములుగా ఉంటున్నవి. మేము యాత్ర చేసి దేవుని మందిరంలోనికి నడిపించిన వారమైంటున్నాం. సంతోష గానములతో దేవుని మందిరంలోకి వచ్చినటువంటి అనుభవం మాకుంటుంది కనుక వారు బాకా లోయలో పడి దాని జలమయముగా చేసిన అనుభవం మాకుంటుంది కనుక ప్రియ బిడ్డలారా, ఏ మార్గముడిని వచ్చి ఉంటున్నావో దేవుని మందిరంలోనికి, ఏ బాకానుభూమిని కలిగిన వాడుగా ఉంటున్నావేమో, ఉదయ కాలం నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ బాకాలోయ నీకు ఏముండాలి? దాన్ని నువ్వు జలమయముగా చేస్తూ ఉండాలి. నువ్వు నీ గాన ప్రతి గానము, నీ విశ్వాస జీవితము ఆ బాకా అనేటువంటి ఆ లోయ బాకానగా కన్నీటి లోయ అంటున్నది. అది నిట్టూర్పు లోయ అంటున్నది. అది బాధ కలిగించే లోయ అంటున్నది. ఏ బాధుడిని ప్రయాణం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేసి ఒక్కసారి బయటికి అక్కడ వెనక్కి మళ్ళీ చూస్తే అది నీకు జలమయంగా కనబడాలి. అయ్యో, ఈ మార్గం నానా నేను వచ్చింది, నేను ఈ బాకాలోయలానా నేను వచ్చి ఉంటుందని. అది దేవుడు పిల్లల బాకా అనుభవాన్ని దేవుడు జలమయముగా చేసేటువంటి సామర్థ్యం కలిగేవాడు అంటున్నాడు కనుక ఉదయకాలం ప్రియ బిడ్డలారా, ఉదయకాలమున మన బాకా అనుభవమును మార్చే దేవుడు అంటున్నాడు. మన పరిస్థితులను మార్చే దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరము గురించి వాంఛ కలిగి ఉంటున్నావు, ఆశాదాహాన్ని కలిగి ఉంటున్నావు, నీ పరిస్థితులు మార్చే దేవుడు అంటున్నాడు. నీ ఆ పరిస్థితులు మార్చే దేవుడు ఏంటో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను కనుక అందుకొరికే 7వ వాక్యం చూస్తే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తూ బాకాలోయలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఎలాగుంటున్నారు? వారు నానాటికి కూడా బలాభివృద్ధి బలము పొందుచుంటున్నారు. ప్రయాణము చేస్తే అలసిపోతాం, ప్రయాణము చేస్తే నిరసించిపోతాం. మనం ప్రయాణము చేస్తూ నడుస్తూ పోతుంటే మన కాళ్ళు చేతులు అలసిపోతాయి, మన బలహీనమైపోతాము. కానీ దేవునికి వాక్యం ఏం సెలవిస్తున్నది? వారు నానాటికి కూడా బలాభివృద్ధిని పొందుచు ప్రయాణము చేయుదురు. ప్రయాణము చేస్తున్న కొలది, నువ్వు నడుస్తున్న కొలది, దేవుని మందిరంలోనికి వస్తున్న కొలది, నువ్వు ప్రతి గానము చేస్తూ దేవుని స్మరిస్తూ దేవుని కీర్తన పాడుతూ నువ్వు దేవుని మందిరంలోనికి వస్తున్నట్లయితే నీ ప్రయాణము నీకు బలమిచ్చేదిగా ఉంటుంది. కానీ నీకు లేకుండా నిరాశలో తీసుకొని వెళ్ళదు. అది దినము అది నిన్ను బలాభివృద్ధిలోనికే తీసుకొని పోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు ఎదురు చూచువారు దినదినము కూడా బలము పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన ఆత్మ బలం పొందుతున్నదా, క్షీణిస్తున్నదా? మన విశ్వాసము సనగిలుతున్నదా, ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటున్నామా?
మన ప్రార్థన జీవితము మనం ఇంకా వృద్ధి చెందుతున్నదా, మనం చల్లార్చుకుంటున్నామా? దినదినము కూడా మహిమలుడానికి మహిమలోనికి మనం దాటాలి. దినదినము ఆత్మీయంగా మనం ఎదిగే అనుభవంలోనికి మనం ఉండాలి. దినదినము కూడా పక్షి రాజు యవ్వనం వలె మన ఆత్మ ప్రియులారా యవ్వనం ప్రాయంగా మనము మార్పు చెందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దినదినము కృషించిపోవడము కాదు, దినదినము నిరసించిపోవడం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఉదయకాలం మన ఆత్మీయ అనుభవం ఎలాగుంటున్నది? దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె, దేవుని మందిరంలో నాటబడినటువంటి వృక్షం వలె ఉండి దినదినము కూడా మనము వృద్ధి పొందేటువంటి ఫలాలు ఫలించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత ఏమంటున్నాడమ్మా? వారిలో ప్రతివాడును కూడా, సియోనులో ప్రతి బిడ్డ కూడా, ప్రతి విశ్వాసి కూడా, దేవుని రక్తంలో కడిగబడిన ప్రతి బిడ్డ కూడా, దేవుని నామాన్ని ధరించిన ప్రతి బిడ్డ కూడా ఎక్కడ కనబడుతున్నారు? వాళ్ళు సియోనులో దేవుని సన్నిధిని సియోనులో దేవుని మందిరములు కనబడుతుంటున్నారు. చాలా మంది లోకములు కనబడుతుంటున్నారు. దేవుని మందిరము కంటే కూడా ఇంకా బయట చాలా మంది కనబడుతుంటున్నారు. నిజముగా దేవుని రక్తం ద్వారా కడగబడిన బిడ్డలారా, దేవుని ధరించిన బిడ్డలారా, మనమందరము కూడా దేవుని మందిరంలో కనబడాలనేటువంటి వాంఛ మనం కలిగిన వారుగా ఉండాలి. కావలివాడ సమయం ఎంత అవుతున్నది? కావలివాడ సమయం ఎంత అవుతున్నది? ఉదయకాలము ఎంతమంది అమ్మా, ఎంతమంది ఈ యొక్క దాహముతో లేచారు? 2 అవుతున్నది, 3 అవుతున్నది, 4 అవుతుంది. గంటకు టైం చూసిన వారు ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఎంతమంది మనం టైం చూసాం? మనము అయ్యో 5 అవుతున్నది, లేవాలి, నా పనులు ముగించుకోవాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. నేను అయ్యో 6 అవుతున్నది, నేను లేవాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి అని ఎంతమంది టైం చూసి తమ యొక్క జీవితమును ఆరంభించారు ఉదయకాలమన. ప్రియ సంగమా, మన ఆత్మీయ జీవితమును ఎలాగుంటుందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కావలివాడ సమయం ఎంత అవుతున్నది అడిగావా? కావలివాడు అంటున్నాడు, అమ్మా సమయం ఎంతైనను కూడా కానీ నువ్వు లేవు, దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ యొక్క సృష్టికర్తను అడుగు, ప్రార్థన చేయని కావలివాడు జవాబిస్తున్నాడు. ఉదయకాలం మన ఆత్మ జీవితం ఎలాగుంటున్నది, మన భక్తి జీవితం ఎలాగుంటుందో దేవుని యొక్క వాక్యం మనం సరి చేసుకోవాలంటున్నాం. కనుక 8వ వాక్యం చూస్తే, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా చెవియొగ్గుము. ఇక్కడ ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు అంటున్నాడు. సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు అంటున్నాడు. ప్రతి మనవులను దేవుడు ఆలకించేవాడు అంటున్నాడు. నీ ప్రతి విన్నపమును, నీ ప్రతి కోరికను, నీ హృదయములో ఏ కోరికతో నీ వచ్చావో అవన్నీ కూడా నీ దేవుడు ఇక్కడ నీ ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన పేరు ఆయనకుంటున్నది. ప్రార్థన ఆలకించేవాడా, ఆయన పేరే ప్రార్థనను ఆలకించే దేవుడు అంటున్నాడు. కనుక ఉదయకాలము ప్రియులారా, ఆ 10వ వాక్యము చూస్తే, నీ ఆవరణములో చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టము. ఎంతమంది శ్రేష్టతను గురించి మనం ఆలోచన కలిగిన వారుగా ఉంటున్నాం. మనం ఏం చేస్తామంటే గంట లెక్క పెడతాం కదా, గంట లెక్క పెడతాం మనం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దినాలేమో కానీ ఇప్పుడు మనం గంటల్లోనికి మనం వెళ్ళిపోయాం, సమయంలోనికి మనం వెళ్ళిపోయాము. కనుక ఇక్కడ ఏమంటున్నాడు 10వ వాక్యంలో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల నివసించుట ఏమంటున్నాడు? నివసించుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఇష్టమా కష్టమా?
ఇష్టంతోనే వచ్చామా, కష్టంతో వచ్చామా? దేవుని భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో కృపాక్షేమములు ఎప్పుడు ఆయనను వెంబడించాయి. 23వ కీర్తన 6వ వాక్యంలో చూస్తే దావీదు మహారాజు యొక్క నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది ఎవరికి కోరిక ఉంటుందో, ఎవరికైతే ఇలాంటి ఆశ కలిగి ఉంటున్నదో, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయగోరుతుంటున్నాను. దేవుని మందిరములో చిరకాలము నేను నివాసము చేయగోరుతుంటున్నాను. ఎప్పుడైతే నీకు ఆ ఆశ దాము కలిగి ఉంటుందో, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. కృపాక్షేమములు నీ వెంట వస్తాయని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. కనుక ఉదయకాలము ప్రియ బిడ్డలారా, అందుకొరకే 28వ కీర్తన 27వ కీర్తనలో కూడా భక్తుడు పిల్లలు ఒక వరం అడుగుతుంటున్నాడు. అయ్యా 27వ కీర్తనలో 28వ కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాను. దానిని నేను అయ్యా వెతుకుచున్నాను. దేవా, నేను దాన్ని వెతుకుచుంటున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నేను ఆయన యొక్క ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మందిరములో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచుంటున్నాను. నా జీవిత కాలమంతా కూడా యెహోవా మందిరములో నివసింప నేను కోరుచుంటున్నాను. వారిని మాత్రమే కృపాక్షేమములు వెంబడించే విధంగా దేవుడు పిల్లలు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. కనుక దేవుని మందిరముల గురించి ఇంకా ముగిస్తానమ్మా. దేవుని మందిరము గురించి ఆశ కలిగితే, దేవుని గురించి ఆశతో దాహంతో దేవుని మందిరముల గురించి ఆరాధన భావుతో మనం వచ్చినట్లయితే నీ జీవితంలో కృపాక్షేమములే నిన్ను వెంబడిస్తాయి. ఆయన భద్రత, ఆయన క్షేమము నీ పిల్లలు ఆయన నిన్ను వెంబడించేదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక దేవుడు ఏమంటున్నాడు? 11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు నీకు కృప ఘనత అనుగ్రహిస్తాడు. ఏమొద్దు మనకు లోకములో, ధనం వద్దు, ఐశ్వర్యం వద్దు, బంగ్లాలు వద్దు, కార్లు దేవుడు కూడా వద్దు. నాకేమొద్దు, దేవునికి కృప ఘనత ఉంటే చాలు, కృపా క్షేమములు ఉంటే చాలు. ఆయన నాకు కేడెముగా ఉండాలి, ఆయన నాకు వెలుగుగా ఉండాలి. ఆయన ఏమంటాడు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడై ఉంటున్నాడు. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఉంటున్నది. ఆయన రెక్కలు నాకు ఆరోగ్యము కలుగ చేస్తున్నవి. ఆయన వెలుగుంటే నాకు చాలు. లోకములో ఉన్న ఏ వెలుగు కూడా నాకు అక్కరలేదు. ఈ సూర్య చంద్ర నక్షత్రంలో యొక్క వెలుగు నాకు అక్కరలేదు. నాకు నా దేవుడైనటువంటి నీతి సూర్యుడైన వెలుగు ఉంటే నాకు చాలు. ఈ తీర్మానం మనం చేసుకున్నట్లయితే ఇప్పుడు బయట నక్షత్రములు ఉన్నవా? చంద్రుడు ఉన్నాడా? ఉన్నాయా? చదివేటట్టు పిల్లలు చెప్పండి అమ్మా. ఉన్నాయా ఇప్పుడు అక్కడ? లేవా? ఉన్నాయమ్మా. ఆ చంద్రుడు నక్షత్రాలు 24 గంటలు అక్కడే ఉంటాయి, కానీ మనకు కనబడవు. కారణము వాటి వెలుగు కంటే కూడా సూర్యుని యొక్క వెలుగు ఎక్కువగా ఉంటుంది కనుక అవి మనకు మరుగైపోతున్నవి. వీటికంటే కూడా సూర్యుని కంటే కూడా తేజమైన వెలుగు దేవుడు నీతి సూర్యుడు మనకుంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా ప్రియులారా దేవుని యొక్క వెలుగుతో మనం నింపబడాలి. దేవుని యొక్క వెలుగు మనం ధరించుకోవాలంటున్నాం. అప్పుడు ఇవన్నీ కూడా ప్రియులారా బస్క మారిపోతాయి. కనుక ఉదయకాలము ప్రియులారా భక్తుడు అది కోరుకుంటున్నాడు. కనుక నా దేవుడు నాకు నీతి సూర్యుడై ఉంటున్నాడు. నేను నీతి సూర్యుడిని ధరించుకున్నాను. ఉదయకాలము ప్రియులారా ఆ దేవుని మహిమ చేత మనం నింపబడాలి. ఆ వెలుగు చేత మనం నింపబడాలి. ఈ వెలుగు మస్కబారదు. ఈ వెలుగు ప్రియులారా ఒక దినం ఉండి వెళ్ళిపోయే వెలుగు కాదు, నిత్యము కూడా వెలుగేటువంటి వెలుగై ఉంటుంది. కనుక
రెండు ఉదయ కాలం కీర్తనలు కూడా కలిసి మన పరిశీలన చేసుకుంటూ, దేవా నీ మందిరమును చూడాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాను. నీ మందిరంలో నివాసము చేయగోరుతుంటున్నాను. నీ మందిరంలో నాయన నేను నివాసము రాత్రి మౌలు కూడా నేను నిన్ను ప్రతిగానం స్తుతులు చెల్లించాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నానని ఎవరైతే ఆశ కలిగి ఉంటున్నారో వారి దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుడు ఇచ్చిన కింద దేవుడు ఆశించి దీవించిన గాక.